కాకతీయ కమ్మవారి అన్న సత్ర సంఘం శ్రీశైలం అంట. ఇలాంటి చాలా సత్రాలు ఉంటాయి. ఇవి ఈ రెడ్డి సత్రాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇది బస్ స్టాండ్, శ్రీశైలం బస్ స్టాండ్. ఇది కాకతీయ కమ్మవారి అన్న సత్రమేనంట. ఇది బస్ స్టాండ్. సో ఇది అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలి శ్రీశైల నిత్యానదాన సత్రం. సో ఇలాంటి సత్రాలు చాలా ఉంటాయండి. దేవాంగ సత్రం, కరుణభక్తుల సత్రం, రెడ్డి సత్రం, అల్లూరి సీతారామరాజు సత్రం, అలాగే కరికాల సత్రం. సో యాక్చువల్గా రీసెంట్గా నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడ్డానండి. రూమ్స్ను కావాల్సిన దర్శనం టికెట్లు దొరక్క. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే అంతా ఆన్లైనే, ఆఫ్లైన్ ఏమీ లేదు, మీరు అంతా ఆన్లైన్లో చేసుకోండి. మీరు ఆన్లైన్లో చేసుకుని మా ఈ టికెట్ కౌంటర్ దగ్గరికి వస్తే ఇక్కడైతే మేము టికెట్స్ ఇస్తామని చెప్పారు. సో నేనైతే ఈ ఇబ్బంది మీరు ఎవరో పడకూడదని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో శ్రీశైల దేవస్థానం.org అండి సైటు. ఈ సైట్లోకి వచ్చి మీరైతే ఫస్ట్ టైం అయితే సైన్ అప్ అవ్వాలి. సో సైన్ అప్ అయిన తర్వాత సైన్ ఇన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఎలాంటి సేవలు కావాలన్నా ఇక్కడి నుంచే బుక్ చేసుకోవచ్చు అండి. లైక్ స్పర్శ దర్శనం 500 రూపీస్ అనమాట. స్పర్శ దర్శనం అని ఉంటుంది. సో ఆ 500 రూపీస్ పెట్టి స్పర్శ దర్శనం తీసుకుంటే లోనికి వెళ్ళిపోయి డైరెక్ట్గా స్వామివారిని అయితే తాకొచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ దర్శనం. అలా కాకుండా ఇంకా అభిషేకం కానీ ఇంకా రకరకాల సేవలు కూడా ఇక్కడే బుక్ చేసుకోవచ్చు. అండ్ మరీ ఇంపార్టెంట్గా ఇక్కడైతే రూమ్స్ బుక్ చేసుకుంటాం అనమాట మనం. ఎందుకంటే శ్రీశైల దేవస్థానంలో మన శ్రీశైలంలో ఏంటంటే చాలా రకాల సత్రాలు ఉంటాయండి. ఆ సత్రాల్లో 50% రూమ్స్ అయితే దేవస్థానం వాళ్ళకి ఇచ్చేస్తారు. 50% అయితే ఆ సత్రాలు క్యాస్ట్ పరంగా ఉంటాయండి. సత్రాలు అంటే రెడ్డి సత్రము, కమ్మ సత్రము, దేవాంగ సత్రము అని, అలాగే బ్రాహ్మణుల సత్రము, వైశ్య సత్రం అని అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సత్రాలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడ బుక్ చేసుకుంటే మీకు అక్కడైతే ఇస్తారనమాట. సో ఇదైతే చూపిస్తాను చూడండి. దీంట్లోకి లాగిన్ అవ్వాలి. శ్రీశైల దేవస్థానం.org లాగిన్ అయిన తర్వాత ఇక్కడైతే మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసుకోవాలి. సైన్ ఇన్ కొట్టేసుకోవాలి. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ బుకింగ్స్ ఉన్నాయి కదా, ఆన్లైన్ బుకింగ్స్కి వెళ్ళాలండి. ఇవి అయితే దర్శనం అనమాట. ఇది దర్శనానికి ఇక్కడ చూశారు కదా రకరకాల అన్నమాట. అలంకార దర్శనము, స్పర్శ దర్శనము, శీఘ్ర దర్శనము, ఇలా అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. దర్శనం టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత వచ్చి ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదండి, ఇక అంటే లేనట్టు. ఈ గ్రీన్ కలర్లో అయితే ఉన్నట్టు అనమాట. ఎల్లో కలర్ అంటే ఫాస్ట్గా ఫిల్ అవుతున్నట్టు. సో నాకు 6 సెప్టెంబర్ కావాలి. సో ఏ స్లాట్ ఏది కావాలి, 7ంటికి వెళ్తారా, మధ్యాహ్నం 12ంటికి వెళ్తారా, లేకపోతే ఈవినింగ్ 9ంటికి వెళ్తారా. సో ఇలా అనమాట. ఇలా దర్శనం టికెట్ చేసుకుని కన్ఫర్మ్ బుకింగ్ కొడితే మీకైతే కన్ఫర్మ్ అయిపోద్ది అనమాట. సో ఇంత ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. కానీ నేను చెప్తున్నాను కదండి, స్పర్శ దర్శనం అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వెళ్ళండి. స్పర్శ దర్శనం 500 రూపీస్ ఇచ్చేనే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదే దర్శనాలు. ఇక్కడ ఇంకా చాలా దర్శనాలు ఉన్నాయి కదా, ఇది అకామిడేషన్ అనమాట. సో అకామిడేషన్స్ ఇక్కడ బుక్ చేసుకోవాలి మీరు. సో ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నాము, ఫ్రైడే నుంచి సాటర్డే. చెక్ ఇన్ 6, చెక్అవుట్ 7, నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2, సెలెక్ట్ రూమ్ టైపు ఏసీ, నాన్ ఏసీ. సో ఇది చూస్తున్నారు కదా, ఈ రెడ్ కలర్లో ఉన్నాయన్నీ లేనట్టు, ఈ కలర్లో ఉన్నాయన్నీ ఉన్నట్టు. ఈ ఫాస్ట్ ఫిల్లింగు, గ్రీన్ కలర్ ఉన్నట్టు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేసుకున్నట్టు కూడా రాదు మనకి. సో 4వ తారీఖు నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. 4వసారి సెలెక్ట్ చేసుకుని ఆ రోజు ఖాళీ ఉన్నాయి ఇవి ఇక్కడ బుక్ చేసుకో. ఇక్కడ చూపిస్తాయి. 11వ తారీఖు ఇక్కడ ఉన్నాయి 6 అవైలబుల్ ఉన్నాయి. 18వ తారీఖు 9 అవైలబుల్ ఉన్నాయి. 4వ తారీఖు 1 ఉంది రూము. 9వ తారీఖు 3 అవైలబుల్ ఉన్నాయి. బుక్ నౌ 714 రూపాయలండి పర్ డేకి. ఇవన్నీ కొట్టేసుకుని కన్ఫర్మ్ అయితే కన్ఫర్మ్ అయిపోద్ది. దీని తర్వాత ఇక్కడ బుక్ చేసేసుకున్న తర్వాత మీరు అక్కడ శ్రీశైలంలో ఎక్కడికి వెళ్ళి ఇప్పుడు ఇది బుక్ చేసుకుంటే మీకు కన్ఫర్మ్ అయినట్టు. సో అక్కడ మీరు శ్రీశైలంలో నేను ఇప్పుడైతే చూపిస్తాను మీకు ఆ ప్లేస్కి వెళ్తే మీకు మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట, ఆ రిసిప్ట్ ఇవన్నీ. సో స్టే ట్యూన్డ్. సో దీంట్లో ఛాయ్ షాప్ ఉంది, కేంద్ర విచారణ కార్యాలయము, రిజర్వేషన్ కౌంటర్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి. ఇది నంది మండపం. ఇటు బస్ స్టాండ్, ఈ నంది మండపం నుంచి ఒక 500 మీటర్స్ వెళ్తే లెఫ్ట్ సైడ్లో బస్ స్టాండ్ ఉంటుంది. ఈ నంది మండపం స్ట్రైట్ వెళ్తే శ్రీశైలం టెంపుల్. సో మీకు ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇక్కడికి వచ్చి రిజర్వేషన్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇది ఫెసిలిటేషన్ సెంటర్, పిల్గ్రిమ్ ఫెసిలిటేషన్ సెంటర్. అక్కడికే వస్తారా?
డార్మెటరీ కూడా ఉంది, సాయి శంకర డార్మెటరీ ఏసీ దీంట్లో. ఆర్జిత సేవలు టిక్కెట్లు జారీ చేయే స్థలం, వెయిటింగ్ హాల్, అకామిడేషన్, అలాట్మెంట్ ప్లేస్. కేసు ఉందని చెప్పి అడిగితే అక్కడ కాదు ఇటు రండి, దీని లోపల ఇస్తాము, ఇక దీని లోపలే ఉంది, ఇది వెయిటింగ్ హాలు, ఇక్కడే మనం ఆర్జిత సేవలు అలాగే రూమ్స్ కూడా ఇక్కడే ఇస్తామని చెప్పమన్నారు. సో దీంట్లోకి వెళ్తే మీకు వాళ్ళు ఇస్తారు. ఆ రూమ్ కూడా ఇటే ఓపెనింగ్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ. వ్యాసం 500